హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యానండి. అండ్ వచ్చాక ఇల్లు అంతా చాలా గలీజ్ అయిపోయింది. అదంతా క్లీన్ చేసుకున్నాను. అదంతా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను, చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు. ఇంకా నాన్న అయితే ఇక్కడ బస్ దగ్గరికి అయితే డ్రాప్ చేయడానికి వస్తున్నాడండి. 8:30కి అలా బస్సు ఉన్నింది. ఇంటి దగ్గర కొంచెం చిన్నగా పూజ చేసుకొని అలా బయలుదేరాను. ఇంకా మార్నింగ్ అయితే బస్ దిగాలికి మా హస్బెండ్ అయితే వచ్చాడు. చూడండి, ఇక్కడ చూడండి ఇల్లు అయితే ఎలా అయిపోయిందో. వర్షం ఒకటి పడిందంట, ఇంకా మట్టి మట్టి అయిపోయింది అంతా. చూసేసరికి వెళ్ళింది నేను 2 వీక్సే అండి, కానీ చూడ ఎలా అయిపోయిందో ఇల్లంతా. దుమ్ము చూడండి అంతా ఎలా వచ్చిందో. పక్కన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, సో అందువల్ల ఇంకా ఎక్కువ వస్తుందండి ఇంట్లోకి. డైలీ ఇంట్లో ఉన్నా కూడా ఈవినింగ్ కల్లా బాగా డస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా 2 వీక్స్ అయితే లేం కదా, అందువల్ల చాలా అయితే వచ్చేసింది. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి. కిచెన్ మొత్తం, ఇల్లు కూడా ఊడ్చుకొని మాప్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇదిగో ఇలా అయితే క్లీన్ చేసుకున్నానండి మొత్తం. చాలా టైం అయితే పడుతుంది. వచ్చిన వెంటనే క్లీన్ చేసుకుంటేనే మనం ఏదైనా చేసుకోవడానికి కూడా అంతా బాగుంటుంది కదా అండి. లేదంటే ఆ డస్ట్ అంతా అలా పెట్టుకొని తర్వాత చేసుకుందాంలే అని వదిలేసామనుకో, డస్ట్ అంతా మన చేతులకు అంటుతుంది. అండ్ అలానే పెట్టి ఏం చేయాలనిపించదు నాకైతే. సో అందుకే వెంటనే అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకుందామని, చాలా డేస్ అయింది కదా, 2 వీక్స్. అండ్ మేము సాటర్డే అయితే వెళ్ళాము. ఆ వీక్ కూడా నేను పూజ చేయలేదు. నార్మల్గా అయితే ఇంట్లో దీపారాధన అలా చేసుకున్నాను. అందుకనేసి ఇంకా మొత్తం దేవుని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా స్టవ్కి అయితే పూజ చేసుకొని కొంచెం నైవేద్యం చేసి అలా పూజ చేద్దామనేసి ఇక్కడ స్టవ్కి అయితే పూజ చేస్తున్నానండి. చాలా రోజులు అయిందనేసి. అండ్ చాలా రోజులు అయిందనే కాదు, కానీ మనం ఏదైనా దేవుడికి నైవేద్యం పెడుతున్నాము అంటే స్టవ్ని ఇలా పూజించుకొని అయితే పెట్టాలి. ఎందుకంటే మనం నాన్ వెజ్ అలా వండుతుంటాం కదా, అలానే నైవేద్యం అలాంటివి చేసి పెట్టకూడదు దేవుడికి. సో అందుకని ఇలా పూజ చేసుకొని నైవేద్యం ఏదైనా వండుకుంటే చాలా మంచిది. ఇంకా ఫస్ట్ అయితే ఇలా స్టవ్ అయితే పూజ చేసుకొని నైవేద్యంకి బియ్యంతో పొంగల్ అయితే చేద్దామనేసి పెడుతున్నానండి. అందుకోసమే బియ్యం కడిగి బాగా విజిల్ కుక్కర్లో అయితే పెడుతున్నాను. ఇక్కడ విజిల్ పెట్టేసి పక్కన ఇంకొక పని చేసుకోవచ్చు కదా అనేసి, ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సింపుల్గా అయిపోతుంది అనేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇల్లు ఇలా అయినప్పుడే అనిపిస్తుంది అసలు ఊరికి వెళ్ళకూడదు, వచ్చేలోపు ఇలా అయిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే టైం పడుతుంది అండ్ వర్క్ కూడా ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. కానీ వెళ్ళకుండా అయితే ఉండలేం కదా. సో అలా ఉప్మా అయితే పెట్టేసి అది కూడా ఉడుకుతూ ఉంటుందనేసి ఇక్కడ గడపకైతే పూజించుకుంటున్నానండి. అసలు అలా పూజ చేసుకుంటే ఎంత పీస్ ఉంటుందో కదా మనకి. అసలు ఇల్లంతా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ఎప్పుడైనా కొంచెం మనసు బాగలేదు అట్లా అనిపించినప్పుడు ఇలా పూజ చేసుకుంటే అంతా క్లియర్ అయిపోయి పీస్ అనిపిస్తుంది. చాలా మైండ్ అంతా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎవరైనా అలా అనిపిస్తే ఒకసారి అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏవో థాట్స్ వస్తున్నా అలాంటి వాళ్ళకైనా కూడా ఒక్కసారి ఇంట్లో ఒకసారి పూజ చేసుకోండి ప్రశాంతంగా. అసలు మన మనసులో ఎటువంటి బ్యాడ్ థాట్స్ ఇలాంటివి ఏం వచ్చినా కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. నేనైతే అలానే చేస్తాను. మ్యాక్సిమం అందరూ అలానే చేస్తారండి. మనసు బాగలేదు అనిపిస్తే పూజ చేసుకుంటే క్లియర్ అవుతుందని చాలామంది చేస్తారు అలానే. ఇంకా ఇక్కడైతే బియ్యం కూడా ఉడికింది చూడండి. ఇలా బియ్యం ఉడికాక కొంచెం బెల్లం అయితే సరిపడా బెల్లం అయితే పక్కన నేను మరిగించుకుంటున్నానండి. అదే బెల్లంలో ఏవైనా చిన్న చిన్న పార్టికల్స్ అలా ఉంటాయనేసి సపరేట్గా మరిగించి వాటర్లో ఇలా స్ట్రైన్ చేసి ఇలా అన్నంలో అయితే వేసుకొని ఇంకొకసారి బాగా ఉడికిస్తున్నానండి. తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకుంటాను. అవి కూడా వేసిన తర్వాత ఇంకొంతసేపు బాగా
ఉడికించుకోవాలి. అప్పుడే అన్నం అనేది ఇంకా సాఫ్ట్ అవుతుంది. సో తినడానికి కూడా బాగుంటుంది బియ్యం పాయసం అనేది. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. బెల్లం వేసాక పాలు వేస్తే విరుగుతుంది అనే భయం ఎవరికైనా ఉంటే కాచి చల్లార్చిన పాలు వేయండి. అలా అయితే ఏం కాదు. కాచి చల్లార్చిన పాలు వేస్తే త్వరగా కూడా గట్టి పడదండి. పాయసం అయినా కూడా ఇలా బెల్లం పరమాన్నమైనా కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నానండి బెల్లం పరమాన్నంలో, చాలా బాగుంటుంది అనేసి. ఇంకా బెల్లం పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. దేవుడికైతే నైవేద్యంగా సమర్పించుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేలోపు 10:30, 11 అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఊరు వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అక్కడ నుంచి హైదరాబాద్ రిటర్న్ రావాలంటే అసలు రావాలనిపించదు కదా అండి. అందరికీ అలానే ఉంటుందేమో మరి, నాకైతే రావాలనిపించదు. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అన్నట్టే అనిపిస్తుంది. ఇంకా వస్తూ అమ్మ అయితే కొంచెం చింతాకు అయితే తెచ్చిచ్చింది తీసుకెళ్ళనేసి. అలాగే కారం పొడి కూడా, పల్లీ పొడి కూడా చేసిచ్చింది. ఉప్మాలోకి అలా బాగా తింటాం మేము, అందుకనేసి దంచిచ్చింది అమ్మ. ఇక్కడ మిక్సీలో వేసుకుంటాం కదా, అలా మిక్సీలో కాకుండా దంచిస్తే బాగుంటుంది అనేసి దంచిచ్చింది. ఇంకా చింతాకుతోనే పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి అయితేను. ఇక్కడ ముందే పప్పు అయితే నానబెట్టి పెట్టానండి. అండ్ ఈ చిగురు పప్పులకి పచ్చిమిర్చి కంటే ఇలా ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే వంకాయ కూడా వేసుకుంటే బాగుంటుందంట అండి. నా దగ్గర లేదు ఆ టైంలో, సో అలా నేను ఒట్టిమిర్చి వేసుకొని చేసుకున్నాను. పప్పు అయితే చాలా టేస్ట్ వచ్చింది. ఇంకా అంతే అండి. ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను ఏం షూట్ చేయలేకపోయినాను, కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో మోటివేషన్గాను నాకు ఎంతో సపోర్ట్ని అయితే ఇస్తుంది. అలాగే మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి. బాయ్ అండి.